ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఎవరు డ్రింక్ చేశారు? నేను జ్యూస్ మాత్రమే తీసుకున్నాను. బాబాయ్, మీరు పళ్ళ రసమే తీసుకున్నా మీ పక్కనున్న కార్తీక్ డ్రింక్ చేస్తున్నాడు. అతను మీకు ఏ మాత్రం గౌరవం ఇచ్చినట్టు అవుతుంది? కార్తీక్ నా కూతురి భర్త. అతనితో నేను అలాగే కలిసి ఉండాలి. బాబాయ్, మీరు అతనితో కలిసి ఉంటే మీ విలువ తగ్గిపోతుంది, మీ మీద రెస్పెక్ట్ పోతుంది. బాబాయ్ సుందరి, నాకు తెలుసు, నాకు చెప్పాలని చూడకు. వింటూ పోతున్నానని నాకేదో ఉచిత సలహాలు ఇవ్వకు. ఇది ఉచిత సలహాలు కాదు బాబాయ్. నాకు నాన్న తర్వాత నాన్న మీరు, మీకు తెలియడం లేదు. మీ మీద పిన్నికి దివ్యకి అపారమైన ప్రేమ ఉంది, భక్తి ఉంది. ఎంతకన్నా మీకు ఇంకేం కావాలి చెప్పండి. ప్రేమ ఉందనుకుంటూనే నన్ను మీరు అవమానిస్తున్నారు, మాటను తీసిపారేస్తున్నారు. అనుని దత్తత తీసుకోవడం అంతవరకు కరెక్టే, కానీ ఇంట్లో వాళ్ళకి విలువ ఇవ్వకుండా పోతేనే బాధపడతారు కదా బాబాయ్. నువ్వెన్నైనా చెప్పు సుందరి, ఆయన చేసేది చేస్తూనే ఉంటాడు. అను విషయంలో మీ బాబాయ్ చేసేది కరెక్ట్ కాదు. ఇక నుండి అను నా సొంత బిడ్డ. ఏంటను బేబీ అంతగా ఆలోచిస్తున్నావు? మా నాన్న గురించి. నిన్న మొన్నొచ్చిన నాన్న నీకు పదే పదే గుర్తు రావడం అంటే మీ నాన్న బంగారాజు ప్రభావం నీ మీద బాగానే పడినట్టుంది. నిజం కార్తిక్, ఎందుకో పదే పదే మా నాన్నే నాకు ఏదో రకంగా గుర్తుకొస్తూనే ఉన్నాడు.